నిత్య పూజ స్వామి కోనలో ఇట్లా వరపడతారనమాట. అది దేవుడికి ఎదురుగా ఇట్లా వరపడతారు. అండ్ ఇదే స్వామి అనమాట. దేవుడు శివుడు ఉంటారు కొండపైన. అండ్ ఇక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలోకి లోపలికి పోతే అక్కడ శివలింగం ఉందంట, దేవుడు ఉన్నారు. అందుకు లోపలికి పోయేసారు. నాకైతే కుదరలేదు, నేను పోలేదు. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అవుతారనమాట. రిటర్న్ అయ్యే టైంలో అక్కడ ట్రీ మంచిగా ఉందని చెప్పి నేను తీసాను. ఇక్కడ చూసారా ఎంత మంచిగా బ్రాంచెస్ ఉన్నాయో ఉయ్యాలలాగా. అండ్ లాస్ట్ షార్ట్ లో మంకీస్ అని చెప్పినా కదా, అవే అనమాట ఇవి. అమ్మాయి చూడండి ఎంత బాగా ఊగుతుందో, నాకైతే ఊగాలనిపించింది. ఇంకా అమ్మాయిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి వచ్చేసినాను. ఇక్కడ ఒకదానిపైన ఒకటి స్టోన్స్ పెడతారు కదా, అది పెడితే ఇల్లు కడతారు అని ఒక నమ్మకం అనమాట. సో చాలా మంది అట్లా పెడతారు. ఈసారి నేనైతే పెట్టలేదు. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే నేను అట్లా కూర్చున్నాను. అండ్ ఇక్కడైతే నాకు తెలీదు, ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఈ డెకరేషన్ అట్లంతా. అండ్ లాస్ట్ ఇక్కడ చూసేసరికి చూసారా ఏం కనిపిస్తుంది, ఇది కొండ చిలువ పాము అంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. అమ్మో, ముందు నేను ఇంకో 2 షార్ట్స్ పెట్టినాను, చూసేసేయండి. ఇంకా లాస్ట్ పార్ట్ ఒకటి మిగిలింది, రేపు చూసేద్దాం.